హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీలో పిల్లలు అప్పటికప్పుడు స్నాక్స్ అడిగితే క్రిస్పీగా టేస్టీగా ఇలా చేసి పెట్టండి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు. అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా. మనం ఇంట్లోనే చేసి పెడుతుంటే హాయిగా హెల్తీగా ఉంటారు పిల్లలు. ఇలా రెసిపీ ట్రై చేయండి. దీనికోసం 1 గ్లాస్ వరకు పెసరపప్పు తీసేసుకోండి. ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఇలా మెత్తగా కుక్ చేసేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది చల్లారాక ఇందులోకి మనం 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేశానండి. ఇక్కడ మీరు మీ స్పైసీనెస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని మాత్రం నొక్కండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్కి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి 4-5 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ వరకు వాముని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని కూడా వేసేసి ఇందులోకి 1.5 కప్ వరకు బియ్యం పిండిని అయితే యాడ్ చేసేసుకోండి. బియ్యం పిండిని జల్లించుకొని యాడ్ చేసేసుకోండి. చూడండి, ఇలా ఈ పెసరపప్పు మొత్తం కూడా బియ్యం పిండిలో కలిసేట్టుగా చక్కగా కలిపేసుకోవాలండి, ఉండలేం లేకుండా. ఇక్కడ ఈ పిండి కలపడంలో కొంచెం టైం అయితే పడుతుంది అంతే, కానీ ఇంకా ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా చేసేసేయవచ్చు. చూడండి, ఇలానే పిండిని కలిపేసుకోండి. ఇలా కలిపేశాక ఇప్పుడు కొంచెం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేడి చేసి ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేయడం ద్వారా క్రిస్పీగా వస్తాయండి జంతికలు. చూడండి, ఇలా మొత్తం కూడా వేసేసి పిండిని ఇలా కలిపేసుకోవాలి. పైనుంచి వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకుంటూ మాత్రమే ఈ పిండిని కలిపేసుకోవాలండి. ఒకటేసారి యాడ్ చేస్తే పిండి బ్యాటర్ అనేది లూజ్గా అవుతుందండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఇలా పిండి ముద్దలాగా చపాతీ పిండిలాగా కలిపేసుకుంటే సరిపోతుందండి. బాగా లూజ్గా ఉంటే మాత్రం ఆయిల్ పీల్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా. మీకు మరీ కూడా మనం గొట్టాల గిద్దలోకి యాడ్ చేశాక బాగా టైట్గా అనిపిస్తే అప్పుడు కొంచెం కొంచెం వాటర్ని పెట్టుకుంటూ మాత్రమే ఇలా తడిపేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని చేతికి అంటుకుంటూ ఇలా మనం పిండి ముద్దలాగా చేసుకొని గొట్టాల గిద్దలోకి పెట్టేసుకొని ఇలా ప్లేట్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ కవర్ మీద కానీ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుందండి. చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. చూడండి, అన్నీ కూడా ఇలా ఒకసారి చేసేసుకొని మనం ఆయిల్కి డీప్ ఫ్రైకి పెట్టేసుకొని అందులోకి వేసేసుకుందాము. ఆయిల్ పర్ఫెక్ట్గా కాలిందా లేదా అనేసి చిన్న పిండి ముద్ద వేస్తే సరిపోతుందండి. పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా కాలినట్టు. ఇప్పుడు మనం చేసుకున్న జంతికలను ఇందులో వేసేసుకోండి. ఒకేసారి కాకుండా 4 కింద యాడ్ చేసుకుంటే అవి విరిగిపోకుండా చక్కగా వచ్చేస్తాయండి. ఇలా వేసేసుకుంటూ అటు ఇటు ఫ్రై చేసేసుకుంటూ కాల్ చేసుకోవాలి. వెంటనే మాత్రం కదిలించకండి. ఒక 2 మినిట్స్ అలా ఆగాక మనం అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేస్తే చక్కగా వచ్చేస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఈ వీడియో నచ్చి తప్పకుండా మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా అన్నీ కూడా పిండి మొత్తాన్ని ఇలానే చేసేసుకోండి. చూడండి, నేను అన్నీ ఇలా చేశాను. నాకు ఒక బౌల్ మొత్తం అయితే వచ్చేసాయండి. ఇలా మంచిగా చేసేసుకుంటే చాలా బాగా ఇంట్లోనే క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి కదా. మన పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఇలా రెసిపీ చేసి పెడితే ఇష్టంగా తింటారండి అండ్ హెల్తీ కూడా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.